తన స్వహస్తాలతో నేల నుంచి మట్టిని తీసుకొని వంగి మట్టిని పోగు చేసి ఆ మట్టితో తన స్వరూపాన్ని దేవుడు ఎలా ఉన్నాడో అలాగా చేసి ఆ ముక్కు లేదా నోరులోనికి ఆయన నోరు పెట్టి ఆయన గాలిని జీవవాయువును ఊస్తే ఆ బొమ్మ మనిషి అయ్యాడు, ఆదాముగా. దేవునికి స్తోత్రం. ఎంత ప్రత్యేకంగా చేశాడో మనల్ని దేవుడు. ఏమండి, అందుకనే దావీదు అంటాడు, నాకు ఆశ్చర్యం, నాకు భయం వేస్తుందయ్యా, నీవు నన్ను సృజించిన విధం, నన్ను తయారు చేసిన విధం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా. శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బాగుంటేనే మనకి హ్యాపీ, అన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనకి సంతోషం. ఏది సరిగా పని చేయకపోయినా, ఏది సరిగా ఉండకపోయినా చాలా బాధ, చాలా వేదన, ఏమండి, చాలా కన్నీరు. అయితే ఈ తల్లి 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట, నడుము వంగిపోయి. చెప్పండి, ఏం వంగిపోయి? నడుము వంగిపోయి. ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేకపోతుంది మనకులాగా. ఒకేసారి వంగిపోయిందో కొద్ది కొద్దిగా మొత్తానికి వంగిపోయింది. చక్కగా నిలవలేని స్థితి, మనకులాగా నిటారుగా కూర్చోలేని స్థితి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది దెయ్యం వల్ల వచ్చింది, అది దురాత్మ వల్ల వచ్చింది అని వాక్యములో ఉన్నది కనుక మనం చెప్పేస్తున్నాం. ఇప్పుడు అసలు ఆ తల్లికి అప్పుడు తెలియదు, నీరసం అనుకుంటుంది. మీరు కూడా ఒక్కొక్కసారి దెయ్యము పెట్టిన, దురాత్మ వలన వచ్చిన, అపవాది కలగజేసిన కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు, అది అపవాది వల్లని తెలియదు. మందులు వేస్తూ ఉంటారు, మాత్రలు మింగుతూ ఉంటారు, అరుకులు సెలైన్లు పెడతా ఉంటారు. అయితే జబ్బొకటైతే మందు ఒకటి అయినట్లుగా డబ్బులు ఖర్చు అవుతాయి కానీ స్వస్థత కలగదు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకోండి మొదట. అది దురాత్మ వల్ల వచ్చిందైనా, శరీర వ్యాధి అయినా సరే ప్రార్థన వల్ల తగ్గిపోద్ది. నెక్స్ట్ రెండవ స్టెప్ ఏంటంటే, మీ దైవజనులు, మీ సేవకులకు చెప్పండి. కొన్ని బలహీనతలకి మనకు కొన్ని జాగ్రత్తలు తెలుసు, లేదా కొన్ని ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి మనం చక్కగా ట్రీట్ చేయించేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవి తగ్గనప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర, లేదా మనం పాటించే కొన్ని సూత్రాలు, మన దగ్గర ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, జ్వరం వస్తే డోలో వేయాలి, కడుపు నొప్పి, గ్యాస్ నొప్పి వస్తే అది వేయాలి అని కొన్ని మనకు తెలుసు. చదువుకున్న 100కి 3 వంతులు అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోయినా 2-3 సార్లు ఆ ట్యాబ్లెట్ తెచ్చుకున్నప్పుడు తెలిసిపోతుంది. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఏది వేసుకోవాలో, గ్యాస్ వస్తున్నప్పుడు ఏం వేసుకోవాలో, జ్వరం వచ్చినప్పుడు ఏం వేసుకోవాలో కాళ్ళు తెలుసు. కాబట్టి అవి వాడేస్తాం, తగ్గిపోద్ది. అలా తగ్గకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే ఆర్ఎంపీ డాక్టర్ గారు లేక మంచి డాక్టర్ గారి దగ్గరకు వెళతాం. దేవునికి స్తోత్రం. అలాగే ఫస్ట్ మీరు ప్రార్థన చేసుకోవాలి. తగ్గలేదు, నెక్స్ట్ స్టెప్ సేవకులకు చెప్పాలి. సేవకులకు చెప్పాలి. ఎందుకనంటే మీరు ఆత్మీయులు గనక, మీకంటూ ఒక ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి, మీకంటూ ఒక ఆత్మీయ గృహం,
ఉన్నది కనుక మీరు చెప్పాలి. చెప్పి వారి ప్రార్థన సహాయాలు మీరు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మూడవది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ముందే చెప్పాను కదా, రోగము వ్యాధి రావడానికి ఫస్ట్ కారణం పాపం, రెండవది దెయ్యం. ఇప్పుడు దైవజనులు మీకోసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అంటారు ఏమనంటే, నా బిడ్డను క్షమించయ్యా, నా బిడ్డలను క్షమించయ్యా, నా బిడ్డలను కృపతో నింపయ్యా, నా బిడ్డల మీద ఉన్నటువంటి ప్రతి దోషం తీసివేయనాయనా అంటారు. మీతో కూడా ఒప్పిస్తారు, మీరు కూడా ఒప్పుకోవాలని చెప్తారు, హెచ్చరిస్తారు. అలా మీరు ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని నిమిత్తమై క్షమించమని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమించేసి, ఆ పాపము ద్వారా వచ్చిన ఆ మలినం, ఆ బలహీనత, ఆ సమస్యను దేవుడు అసలు బియ్యములో రాయి తీసినట్లుగా తీసేస్తాడు. దేవుడు వెంటనే 3 వారాల తర్వాత తీస్తాను, 6 వారాల తర్వాత తీస్తానని చెప్పడు. దేవునికి స్తోత్రం. అంత సులభంగా మీరు బాగుపడవచ్చు. ఏమండి, అంత ఈజీగా మీరు స్వస్థతను పొందొచ్చు. హల్లెలూయా. అయితే ఆ పని చేయక డాక్టర్ గారి చుట్టూ, టెస్టుల చుట్టూ, పథ్యాల చుట్టూ, ఇంకేవో మందులు మాకుల చుట్టూ తిరిగి వాటిని ఆశ్రయించి ఇంకా ఇంకా బలహీనమవుతా ఉన్నాం. హల్లెలూయా. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఆమె అలాగే ఉందా అంటే అలాగే ఉంది. ఈ లోపు ఎవరేం చెప్తే అక్కడ పలానా కొట్టేస్తారంటే అక్కడికి వెళ్ళింది, ఇక్కడ పలానా ఇంజెక్షన్ చేస్తారంటే ఇక్కడికి అలా వెళ్ళింది, లేకపోతే అక్కడ ఇంకేదో జాగ్రత్త అంటే అక్కడికి వెళ్ళింది. వెళ్ళి 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 మొత్తానికి తాను ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎంతమందిని సంప్రదించినా పాపం ఏమండి విడుదల లేక చాలా చాలా కృంగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. అలాంటి తల్లి ఈ 13వ అధ్యాయములో బాగుపడిన విధానాన్ని మనం చూద్దాం. బాగుపడినటువంటి విధానాన్ని మనం చూద్దాం. చాలా సింపుల్గా బాగుపడిపోయింది తను. హల్లెలూయా. ఎన్నో వచనాలు కాదు, 11, 12, 13 అంతే. చాలా సింపుల్గా బాగుపడిపోయింది ఆమె. హల్లెలూయా. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు కూడా మనం దేవుని వలన అలాంటి స్వస్థత, అలాంటి ఆరోగ్యం పొందుకోవాలని నేను ఈ యొక్క మాటని, ఈ వృత్తాంతాన్ని మీకు తెలియచెప్పడానికి సిద్ధపడ్డాను. హల్లెలూయా. వ్యాధి లేనివారు, బాధ లేనివారు, బలహీనత లేనివారు ఎవరు లేరు. నేను మైక్ కట్టుకుని చెప్తున్నానా, నాలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి శారీరకంగా. అనుదినము ప్రార్థించుకుంటాను, అనుదినము దేవుణ్ణి వేడుకుంటాను, నా బలహీనతను తీసివేయి, నన్ను స్వస్థపరచు నాయనా, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని మీరు చేయాల్సిందే. హల్లెలూయా. ఏమండి, శరీరానికి విమోచనము లేదు గనక శరీరముతో ఈ భూమి మీద ఉన్నంత వరకు తప్పదు. దేవునికి స్తోత్రం. వయసు పైబడే కొద్దీ కొంతమంది ఏమండి గుర్తించట్లేదు, గమనించట్లేదు. దేవుడు ఎన్నో సింబల్స్ ఇస్తున్నాడు. నువ్వు పెద్దోడు అవుతున్నావు బాబు, నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు. హల్లెలూయా. కొన్ని సూచనలు
వయసు పెరిగే కొద్దీ తెల్ల వెంట్రుకలు సహజం కదా, తెల్ల వెంట్రుకలు సహజం. మనం అద్దం చూసుకున్నప్పుడల్లా అమ్మో పెద్దోడిని అయిపోయాను అనుకోవాలా, అనుకోవాలా. మనకేమో ఏంటది రంగులు, కెమికల్ లేని రంగు వాడండి. దేవునికి స్తోత్రం. నెరిసిన వెంట్రుకలు జ్ఞానము గలవి అని వాక్యం చెబుతుంటే, దేవుడు నెరిసిన వెంట్రుకలు ఇస్తుంటే కొందరు ఏం చేస్తున్నారో తెలుసా, దానికి పాలిష్. అంటే వాళ్ళు దృష్టిలో ఏంటంటే, నేను ఇంకా 20 ఇయర్సే, నేను ఇంకా 30 ఇయర్సే. హల్లెలూయా. అదొక సింబల్. నువ్వు పెద్దోడు అవుతున్నావు, నువ్వు పెద్దదాని అవుతున్నావు, దగ్గర అవుతుంది, నీకు దగ్గరైపోతున్నావు నువ్వు అని ఒక చిన్న సింబల్. హల్లెలూయా. ఇంకా చెప్పనా, సింబల్స్ చెప్పనా, ఇంకో 2-3 చెప్పనా. ఇదిగోండి, దేవుడు 2 కళ్ళు ఇస్తే 4 కళ్ళు. ఇప్పుడు అద్దం చూసుకున్నప్పుడల్లా నేను పెద్దదాన్ని అయిపోయాను, లక్ష్మి నేను పెద్దదాన్ని అయిపోయాను అనుకోవాలా, అనుకుంటుందా? ఇంకో 2 వేసి, దేవుడిచ్చినట్లు ఇంకో 2 వేసి నాకు బాగా కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్వాభావికంగా శరీరంలో కొన్ని మార్పులు, కొన్ని సింబల్స్. కొంతమందికి శరీరంలో కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల 10వ ఏటలోనే 12వ ఏటలోనే తల నెరిసిపోవడం ఇలాంటివి జరుగుతాయి. నేను దాని గురించి ఏమనట్లేదు, కానీ సహజ సిద్ధంగా కొన్ని నువ్వు పెద్దదాని అవుతున్నావు, పెద్దవాడు అవుతున్నావు, నువ్వు బలహీనరాలు అవుతున్నావు, బలహీనుడు అవుతున్నావు అని చెప్పడానికి కొన్ని శరీరంలో మార్పులు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ బలహీనతల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇదిగో ఈ తల్లి వలె దురాత్మ వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు, గృహంలోకి వచ్చినటువంటి కొన్ని రకాలైన దుఃఖకరమైన పరిస్థితుల చేత మనసుకు గాయమై, దిగులు, హృదయానికి వేదన అయ్యి నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ బాగుపడిందో ఆ తల్లి, ఏ విధంగా స్వస్థత నొందిందో మనం ఒక 5 మాటల్లో చూసుకుందాం. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే, 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఇది ఫస్ట్ది. ఎక్కడుందండి అచ్చట? అదే ఎక్కడ అచ్చట అంటే దేవునికి స్తోత్రం. దాన్నే మనం చర్చ్ అనుకుందాం, మందిరం అనుకుందాం, దేవుని సన్నిధి అనుకుందాం. అన్నీ బాగుంటే, అంతా బాగుంటేనే మందిరం. ఒంట్లో బాలేపోయినా, ఇంట్లో బాలేపోయినా, మనసు బాలేపోయినా కోపించేసి మానేసేది మందిరం. ఫస్ట్ మానేసేది మందిరం. దేవునికి స్తోత్రం. మిగతా ఏవైనా సరే, ఏదోలాగా అప్పడుగో, ఏదోలాగా లిఫ్ట్ అడుగో, ఏదో సాయం తీసుకునో, ఏదో సహకారం తీసుకునో మనం చక్కబెట్టేసుకుని వచ్చేస్తాం. కానీ మందిరం మాత్రం, సన్నిధిని మాత్రం మనం రకరకాల సాకులు చెప్పి మనం మానేయడానికి చూస్తాం. దేవుడు ఏమన్నారు? దేవుడు కాదు, పేతురు భక్తుడు ఏమన్నారు?
దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారి దగ్గరికి దేవుడు వస్తాడు. నాకు ఆరోగ్యం బాలేదు, నాకు తలకాయ పోటుగా ఉంది, నాకు నీరసంగా ఉంది, నాకు అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మనం దేవుని దగ్గరికి మానేసామనుకో, దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోయామనుకో, దేవుడు కూడా మన దగ్గరికి రాలేడు. ఇప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం మనం? బాలేనప్పుడు హాస్పిటల్కి వెళతాం. బాగున్నప్పుడు ఎవ్వరు వెళ్ళరు హాస్పిటల్కి, బాలేనప్పుడే వెళతారు. కాబట్టి వైద్యుడి దగ్గరికి నీవు బాలేదని వెళుతున్నావు కదా, మరి పరమ వైద్యుడి దగ్గరికి బాలేదని ఎందుకు మానేస్తున్నావు? దేవునికి స్తోత్రం. లేవలేని స్థితి ఏమీ కాదు కదా, నడవలేని కూర్చోలేని అంత బలహీనత కాదు కదా. అంత బలహీనత అయితే నేనేమనట్లా. అలాంటి బలహీనత వస్తే ఎవ్వరు కాదనలేరండి. హల్లెలూయా. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న విషయాలకి గుడి మానేస్తున్నాం, ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నాం, ఇంట్లో కుటుంబ ఆరాధన మానేస్తున్నాం. ఇంట్లో నువ్వెవరివి? ఆత్మీయుడివి. నువ్వెవరివి? రక్షించబడిన దానివి. మీ ఇల్లు క్రైస్తవ గృహం, మీ కుటుంబము యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం. ఆ కుటుంబములో ఏముండాలి? అవి ఉండట్లేదు. ఏవి ఉండకూడదు? అవన్నీ వచ్చి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ తల్లి ఎంత బలహీనంగా ఉందండి. నిలబడలేని స్థితి, నడవలేని స్థితి, వంగునే ఉండాలి. నడుము శాంతం వంగిపోయింది, యు ఆకారంలో. ఇలా ఉండాల్సిన మనిషి ఇలా అయిపోయింది. గూని అంటారు కదా, కొంతమందిని అక్కడక్కడ చూస్తూ ఉంటాం. గూని వచ్చిన వాళ్ళని సరిగ్గా నిలవలేరు, ఇలా తలపైకి ఎత్తి చూడలేరు, అన్ని కింద నుంచే చూడాలి. ఎంత బాధ అండి. కాబట్టి అలాంటి వాళ్ళు చూసి మనం ఏమంటామంటే గూడంత అవసరమా ఇలాంటి స్థితిలో? నీకు మందిరం అంత అవసరమా అంట. హల్లెలూయా. కానీ ఆ తల్లి అలాంటి మాటలు ఎన్ని తిన్నదో, అలాంటి మాటలు ఎన్ని అనిపించుకుందో ఎవరెవరితోనో, కానీ తాను మాత్రం మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఆ తల్లి అచ్చట ఉంది. ఎచ్చట? సమాజ మందిరములో. దేవునికి స్తోత్రం. సన్నిధి కావాలి, మందిరపు అనుభవం మనకి కావాలి. ఏమండి? మందిరపు అనుభవం, సన్నిధి అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. సన్నిధి అంటే చర్చ్ అని నేను చెప్పేయట్లేదు. ఫస్ట్ మీ ఇల్లే దేవునికి ఒక మందిరం. ఆదివారం ఒక్కరోజు మందిరం ఇది, సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇల్లే దేవుని మందిరం. మీ ఇంట్లోనే జరగాలి ప్రార్థన, మీ ఇంట్లోనే జరగాలి ఆరాధన, మీ ఇంట్లోనే జరగాలి వాక్య ధ్యానం, మీ ఇంట్లోనే జరగాలి. హల్లెలూయా. కేవలం ఆదివారం మాత్రమే మందిరం, శుక్రవారం మాత్రమే మందిరం. మరి మిగతా రోజులు వద్దా మందిరం? ఇశ్రాయేలీలంట ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళేటప్పుడంట, ఏమండి, మేఘం బయలుదేరినప్పుడు వాళ్ళు బయలుదేరేవారంట. మేఘం ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోయేవారంట.
ఏంటి మేఘం అంటే? సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి లేకుండా వారు వెళ్ళేవారు కాదు. వారి కాలం అయిపోయిన తర్వాత మందసం వచ్చింది. మందసం బయలుదేరాలి మొదట, వెనకాల ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. ఆ మందసం ఏంటంటే సన్నిధి, సన్నిధి, సన్నిధి. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ప్రతిరోజు మీ ఇల్లే దేవుని ఆలయము, దేవుని మందిరము. మందిరం అంటే అజ్జుమూరే, సన్నిధి అంటే రక్షణ ద్వారమే అని పొరబడకండి. ఇక్కడ ఆదివారం మాత్రమే సన్నిధి, ప్రతిరోజు మీ ఇల్లు సన్నిధి. సన్నిధి జరగాలి, జరిగించాలి. నీవు బాధ్యత నీదే. అప్పుడే దేవుని మహిమలు మీరు చూస్తారు, దేవుని మహిమలు మీరు పొందుతారు. ఈ దినాల్లో క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు ఈ పని చేయని కారణంగా ఏమండి, ఈ పనికి దూరంగా ఉండుట వలన ఆ ఇళ్లల్లో కొదువలు, ఆ కుటుంబాల్లో సమస్యలు, ఆ బిడ్డల జీవితాల్లో అనేక ఆటుపోట్లు. చుట్టూతో ఉన్నవారు అంటారు, అస్సలు శుక్రవారం ఉపవాసం ఉంటాడు, ఆదివారం ఎన్ని పనులున్నా మానేసి గుడికి వెళ్ళిపోతాడు. అయినా ఏం మారింది అతని బ్రతుకు, అతని కుటుంబంలో ఏం తగ్గాయి సమస్యలు అని మాట్లాడుతూ ఉంటారు, సణుగుతూ ఉంటారు బయట. మనం చేసే పొరపాటు ఇది. సన్నిధిని విడిచిపెడుతున్నాం, సన్నిధిని ఆచరించట్లేదు, సన్నిధిలో నిలవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, ఆమె అచ్చట ఉన్నది అంటే, అచ్చటంటే సమాజ మందిరం అనగా సన్నిధి. హల్లెలూయా. రెండవ అనుభవం, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ స్థితి, ఆమె నడుము వంగిపోయింది. దేహానికి మెయిన్ భాగం నడుము. చెప్పండి, బాడీకి మెయిన్ నడుము. నడుము బలంగా ఉంటేనే ఏ పనైనా సరే బలంగా చేయగలుగుతాం. నడుము బలహీనమైతే ఇక అన్నిటికీ అవుకే. నడుము బలహీనమైతే అన్నిటికీ కూడా ఇబ్బందే. కనుక నడుము చాలా ప్రధానం. అలాంటి శరీరానికి అసలైన నాడీ వ్యవస్థ, శరీరం అంతటినీ కూడా పని చేయించగలిగిన సత్తువ కలిగినటువంటి నడుము మీద ఈమెకి సమస్య వచ్చింది. నడుము వంగిపోయింది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్థితి. హల్లెలూయా. అంటే నేను ఒక్క మాటలో చెప్తున్నాను, ఆమె పరిస్థితి అసలు ఏమీ బాలేదు. చెప్పండి, ఆమె పరిస్థితి ఏమీ బాల. నిలబడి చూడలేదు, స్ట్రైట్గా చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు సాయం కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎవరో ఒకరు తోడు ఉండాలా. అలాంటి పరిస్థితి. సొంతంగా నడవలేదు, సొంతంగా కూర్చోలేదు, సొంతంగా ప్రయాణం చేయలేదు. ఎవరో ఒకరి సపోర్ట్, ఎవరో ఒకరి తోడు, ఎవరో ఒకరి ఆధారం ఆమెకి కావాలి. ఈ మధ్యాహ్నమందు అడుగుతున్నాను, ఈ మధ్యాహ్నమందు నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణకర్తగా ఉన్నాడు. తెలుసా?
దేవునికి స్తోత్రం. చీటికి మాటికి నాకెవ్వరు లేరు, చీటికి మాటికి నాకు ఆధారం లేదు, నాకు ఆశ్రయం లేదు, నాకు తోడు నీడ లేదు, నా చుట్టూ అందరూ శత్రువులే, నాకు హితులైన వారు స్నేహితులైన వారు ఎవ్వరూ లేరు అని మనం ఏం చేస్తామో తెలుసు, మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా కర్మ, నా రాత, ఇలా పెద్ద పెద్ద మాటలు. నా స్థితి ఇంతే, నా బ్రతుకింతే, నన్నెవ్వరూ బాగు చేయలేరు అని నిన్ను నీవే నన్ను నేనే అనేసుకుంటే దేవుడు కూడా బాగు చేయలేడు. నిజం. ఆశ లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయడండి. దానికి 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన వాని ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనిషి అంటే ఒక ఆశ ఉండాలి. ఆశ లేనోడు మనిషే కాదు. నేను జీవించాలి, నేను బ్రతకాలి, నా స్థితిని మార్చుకోవాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. ఒక ఆశ, ఒక ఆశ, ఒక ఆశ. హల్లెలూయా. ఏవండి, మనం కృంగిపోకూడదు. మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా కథ అయిపోయింది, ఇక నా బ్రతుకు ఎవరు మార్చలేరు, నా రాత ఎలా తగలడింది, నా కర్మ అని ఏదో చిన్న చిన్నవి, ఏదో కొద్ది బలహీనతలు వస్తే మనం ఆశను చంపేసుకుని, ఏమండి నాకెవ్వరు లేరు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని అనుకుని మనలో మనం కుమిలిపోయి, మనలో మనం కృంగిపోయి, ఆ కృంగుదల, ఆ కుమిలిపోయే తత్వం వచ్చినప్పుడు ఏమండి సాతాను మరింత ఆవహించేస్తాడు. దుష్టుడు మరింతగా జాగ్రత్త. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి అండగా ఉన్నాడు. నిన్న ఆయన విడిచిపెట్టాడు, నిన్న ఆయన మరచిపోడు. నడుము శాంతం వంగిపోయి అసలు నిలవలేని స్థితిలో ఉన్న ఈమె, నడుము వంగిపోయి అసలు నిలవలేని, నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఈమె, చక్కగా నిలబడలేని ఈమె, ఏమండి 18 సంవత్సరాల నుంచి వస్తూ ఉందంట మందిరానికి. హల్లెలూయా. పోనీ 18 కాకపోతే 15 అనుకోండి, 15 కాకపోతే 10 అనుకోండి. ఆశతో, విశ్వాసముతో వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం.